హలో అండి. కళ్ళు తిరిగిపోయిన ఆనందిని చూసి ఆదిత్య షాక్ అయిపోయి కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పిన మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఆదిత్య అయితే ఆనంది మీద రోజు రోజుకి కోపం పెంచుకుంటూ ఉంటాడు. పాపం ఆదిత్య మాత్రం ఆనందిని ఎలాగైనా తన నిజాయితీ బయట పెట్టుకోవాలని ఆదిత్య ముందు పోరుకడుతూ ఉంటుంది. కానీ ఆదిత్య మాత్రం ఆనందిని అర్థం చేసుకోకుండా బాధపడుతూ ఉంటాడు. సునంద మాత్రం, ఏంటమ్మా ఆనంది, నువ్వేం బాధపడ మాకు, ఆదిత్య నిన్ను అర్థం చేసుకునే టైం అయితే వస్తుంది, నువ్వు బాధపడి కంగారు పడమాకు అని చెప్పేసి అంటూ ఉండగా సరే అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే ఆదిత్య కోపం తగ్గే వరకు ఓర్పుగా ఉంటుంది. అయితే ఆదిత్య ఆఫీస్కి వెళ్తున్న ఆనంది ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతుండగా నువ్వు ఎక్కడికి రావద్దు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. అది కాదు ఆదిత్య గారు, నేను చెప్పేది వినండి అంటే, నువ్వేం చెప్పొద్దు, నేనేం వినొద్దు ఆనంది, ఇంకా నువ్వు ఇప్పుడు వరకు చెప్పిన మాటలు చాలు, ఇప్పుడు వరకు నువ్వు నాకు నమ్మించిన మాటలు చాలు అని చెప్పి ఆదిత్య అయితే చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. ఆదిత్య గారు అని ఆనంది అయితే ఆదిత్య వెంట పడుతూ ఉంటుంది. అయితే ఆనంది వెంట పడుతున్న ఆదిత్య పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. దివ్య ఇంకా జీవన ఇదంతా చూసి, అమ్మయ్య వీళ్ళిద్దరు ఎలా అయితే ఎడబాటు అయిపోయారు దివ్య, ఇప్పుడు నువ్వు ఎంట్రీ ఇవ్వాల్సిన టైం అయితే వచ్చింది, ఇంకా నువ్వు ఎంట్రీ ఇవ్వు అని చెప్పేసి ఇంకా ఆనంది గురించి అయితే చెప్తూ ఉంటుంది జీవన. ఇప్పుడు చూడు అలేఖ్య అయితే ఎలా చిల్లరైపోతుందో జీవన అని చెప్పేసి అలేఖ్య అయితే ఆదిత్యకి ఎదురు వెళ్తుంది. ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు, ఆఫీస్కా, బాయ్ ఆదిత్య అని చెప్పేసి ఎదురెళ్ళి వెళ్తుంది. బాయ్ అలేఖ్య అని ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఇంకా ఇదంతా చూసి ఆనంది అయితే బాధపడుతూ ఇంకా మెట్లు ఎక్కుతూ స్టెప్పులు జారి కింద పడుతూ ఉంటుంది. ఆనంది అని చెప్పేసి ఒక్కసారిగా ఆనందిని గట్టిగా అరుస్తుంది సునంద పిలుపుతో. ఒక్కసారిగా ఆదిత్య అయితే కారు వెనక్కి తిరిగి చూడంగా ఆనంది అయితే స్టెప్స్ అయితే దొల్లుతూ ఉంటుంది. ఆనంది స్టెప్స్ దొల్లుతూ ఉండడం చూసి ఆదిత్య అయితే ఆనంది అని చెప్పేసి ఇంకా తన చేతిలో ఉన్న సూట్ కేసు అయితే కింద పడేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆనంది అని ఎంతసేపటికి ఆనందిని పిలిచినా స్రోలోకి రాదు. ఇంకా ఆనందిని అయితే ఆనందిని ఎత్తుకోరా, హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పేసి అంటూ ఉండగా ఆనందిని అయితే ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ఇంకా రెడీకి వెళ్తాడు. హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆనందిని స్ట్రెచ్చర్ మీద పడేయగానే డాక్టర్ గారు ఏమైంది అని అడుగుతూ ఉంటారు. ఏమో డాక్టర్ గారు, స్టెప్స్ దిగుతూ కళ్ళు తిరిగి పడిపోయిందని ఆదిత్య చెప్పడంతో ఇంకా ఆనందిని అయితే లోపలికి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తూ ఉంటారు. టెస్ట్ చేయడంతో ఆనంది అయితే ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఆ డాక్టర్ గారు అయితే బయటకు వచ్చి చెప్తాడు. ఆ మాట వినగానే ఆదిత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆనంది తన ప్రెగ్నెంట్, తన ఇంటికి ఒక వారసుని ఇవ్వబోతుందని చెప్పేసి చాలా సంతోషంగా ఉండగానే అలేఖ్య అయితే ఈ విషయం విని షాక్ అయిపోతుంది. ఏంటి ఆనంది ప్రెగ్నెంట్ అంటే, ఆ రోజు వాళ్ళిద్దరి గదిలో ఏం జరగలేదు అనుకున్నాను, అదంతా నా పొరపాట అని చెప్పి అలేఖ్య అయితే అక్కడే కుప్పగొల్లిపోతుంది. అలేఖ్యనైతే జీవన కంట్రోల్ చేస్తూ ఉంటుంది. చెప్పేది విని అలేఖ్య కూల్ అని చెప్పేసి అంటూ ఉండగా అలేఖ్య చెప్పిన మాట ఏమాత్రం వినదన్నమాట. ఇంకా అలేఖ్య ఆ మాట వినకుండా అలాగే బాధపడుతూ ఉంటుంది. ఇంతలోకి సునంద అయితే కంగ్రాట్స్ ఆదిత్య అని చెప్పి అంటూ ఉంటాడు. శశికాంత్ కూడా కంగ్రాట్స్ ఆదిత్య అని చెప్పి అంటుకున్నాను. మమ్మీ నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను డాడీ, మీకు చెప్పాను కదా మంచి గిఫ్ట్ ఇస్తానని, ఇదిగో డాడీ నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే నా భార్యకి ఇంటికి వారసుని ఇస్తుంది అనగానే కంగ్రెస్ అన్నయ్య అని చైతన్య అంటూ ఉంటాడు. ఇంకా జీవన మొహమాటానికి కంగ్రెస్ బావగారు అంటూ ఉండగా ఏమైందని నువ్వు ఇంతగా బాధపడుతున్నావు, పైకి ఆ కడుపులో బిడ్డ పెరగకుండా ఏదో ఒకటి మనం ప్లాన్ చేద్దాము అని చెప్పేసి ఇంకా జీవన అయితే అలెక్కేతో చెప్తూ ఉంటుంది. ఏంటి నువ్వు అనేది నిజమైన జీవన అంటే, నిజం, నేను ఎప్పుడైనా నీకు సపోర్ట్ చేస్తాను కానీ ఆనందికి ఎప్పుడైనా సపోర్ట్ చేశానా చెప్పు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ఆ మాటకి సరే అని చెప్పేసి ఇంకా జీవన ఇంకా అలేఖ్య ఇద్దరైతే ఒకటైపోతారు. ఆనందికి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తన కడుపులో బిడ్డను అయితే తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆనంది మాత్రం చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది. తన కడుపులో బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఆదిత్య గారు నన్ను భారీగా ఒప్పుకుంటారు అనుకోలేదు, ఆదిత్య గారు నాతో ఇలా కలిసి ఉంటారని అనుకోలేదు, ఆదిత్య గారు నా ప్రతిపీఠంగా ఈ బిడ్డ పెరుగుతుంది అని చెప్పి ఇంకా పొట్టలో బిడ్డను చూసుకొని మురిసిపోతున్న ఆనందిని చూసి అలేఖ్య అయితే చాలా కులుకుంటుంది. ఎలాగైనా దీన్ని బాధ పెట్టాలి అని చెప్పేసి అప్పుడైతే జీవన అయితే జ్యూస్ చేసుకొని తీసుకొస్తూ ఉంటుంది ఆనందికి. ఆ జ్యూస్ని తీసుకొచ్చి ఇంకా నవ్వుతూ ఉంటుంది. అలేఖ్యకి వెళ్ళి చూసి, ఏంటి నవ్వుతున్నావు అంటే, ఏదో ప్లాన్ చేస్తున్నావు అనే కదా అనగానే అంతలోకి సునంద అక్కడికి వచ్చి జీవన ఆగు అని చెప్పేసి జీవనాన్ని ఆపుతుంది. ఏమైంది అత్తయ్య గారు అని జీవన అంటుంటే, ఏం చేసినావు, నువ్వేమి ఇస్తున్నావు ఆనందికి అంటే, బత్తకాయ జ్యూస్ అత్తయ్య గారు అంటే, ఇప్పుడు ఆనందికి ఇవ్వాల్సింది బత్తకాయ జ్యూస్ కాదు అమ్మ ఆనంది, ఇదిగో చూడు
ఈ బాదం పాలు తాగమ్మా అని బాదం పాలు ఇస్తుండగా ఈమె ప్రతి విషయంలో నాకు అడ్డు రావటమే కాకుండా నా ప్లాన్లన్నిటికీ చెక్కు వేస్తుంది. అలెక్య ఈసారి ప్లాన్ మాత్రం గట్టిగా పడాలి అని చెప్పి ఆనంది స్టెప్ దిగుతుండగా అక్కడ కొబ్బరి నూనె అయితే అలెక్య వేస్తూ ఉంటుంది. అయితే అది గమనించుకుని ఆనంది అయితే కాలు వేయడానికి రెడీ అవుతూ ఉండగా అది గమనించుకోకుండా దిగుతుండగా ఇంట్లోకి అయితే జీవన అయితే ఆనంది కంటే ముందుగా దిగుతుంది. జీవన అని అయితే అలిక్కి ఆగు దిగొద్దని సైక్ చేస్తూ ఉండగా జీవన అయితే తొందరగా రమ్మంటుందా అని చెప్పేసి అర్థం చేసుకుని గబగబా స్టెప్స్ దిగుతూ ఉండగా స్టెప్ జారి అయితే కింద పడుతుంది. కింద పడటంతో ఒక్కసారిగా అయితే అమ్మా నా నడుము అని చెప్పి జీవన అయితే పెద్దగా అరుస్తూ ఉంటుంది. అది విని ఆదిత్య ఇంకా అందరూ అయితే బయటకు వస్తారు. చైతన్య అయితే కళ్ళు నెత్తిన పెట్టుకొని నడిస్తే ఇలాగే ఉంటుంది, కళ్ళు కింద పెట్టుకొని నడిస్తే ఇలాగే జరుగుతాయి, సరిగ్గా చూసి నడిచే పని లేదని ఆదిత్య అంటుంటాడు. రే ఆదిత్య ఏంట్రా చైతన్య, ఒక పక్క నీ భార్యకి దెబ్బ తగిలితే ఇలా మాట్లాడతావు ఏంటని ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటలకైతే చైతన్యని మీకు తెలియదులే అన్నయ్య, మీరు ఒక్క నిమిషం ఆగండి, దీని సంగతి మీకు తెలీదు, నేను కనుక్కుంటా కదా, అయినా కానీ ఇక్కడ కొబ్బరి నూనె ఎవరు పోసారే అని చెప్పేసి జీవనాన్ని అయితే చెంపలు వాయిస్తూ ఉంటాడు చైతన్య. నాకేం తెలుసు అంటే కొబ్బరి నూనె ఇక్కడ నేను పరేసుకొని నాకు నేనే పడాలని అనుకున్నానా, నీకేమైనా తిక్క లే, అసలుకే నన్ను నడుము విరిగి నేను బాధపడుతూ ఉంటే అని చెప్పి అబ్బా అమ్మ అని చెప్పి నడుము పట్టుకొని అయితే లోపలికి వెళ్తుంది జీవన. అయినా తింగరదానా, నువ్వు కొబ్బరి నూనె పోసానని ముందే నాకు చెప్పాలి కదా, దాన్ని పడైపోయి నువ్వు నన్ను పడేసావు అనగానే ఇంక అక్కడికి ఆదిత్య వచ్చి అనుకున్నా మీ ఇద్దరు ఈ ప్లాన్ చేస్తారని అనుకున్నా, కానీ నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది, నువ్వు ఇలాంటి దుర్మార్గానికి కూడా పాల్పడతావు అని చెప్పేసి జీవన అని అడుగుతూ ఉంటాడు. ఇది నా ప్లాన్ కదరా మొగుడా, ఇదిగో ఈ అలెక్కి అది అనగానే చూడు ఇదివరకు నీకు చెప్పాను, పెళ్లి కాకపోయినట్టయితే మా అన్నయ్యని నీకు ఇచ్చి పెళ్లి చేసేదాన్ని, కానీ మా అన్నయ్యకి ఇప్పుడు పెళ్ళైన మా అన్నయ్యని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఎటువంటి అడ్డంకులు వెయ్యని అనుకోవద్దు. ప్రతిసారి నువ్వు మా అన్నయ్య మీద ఆశపడుతున్నావు అన్న ప్రతిసారి అయితే ఏదో ఒక విషయంలో నీకు అడ్డంకులు వేస్తూనే ఉంటాను, ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు, మా వదినికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకుంటామా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా చైతన్య అయితే ఆనందికి అయితే శ్రీమంతం చేయాలని సునంద అయితే హడాబుడి చేస్తూ ఉంటుంది. పంతులు గారిని పిలిపిస్తూ ఉంటుంది. పంతులు గారు మంచి ముహూర్తం పెట్టండి, మా కోడలికి శ్రీమంతం చేయించాలి అని చెప్పేసి ఆదిత్య అని పిలిచి ఇంకా అందరి ముందైతే పంతులు గారు డేట్ చెప్పమని అడుగుతూ ఉంటుంది సునంద. ఆదిత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆనంది అయితే ఇంకా ఆదిత్యకి వెళ్ళి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇద్దరు అయితే నవ్వుకుంటూ ఉండగా అలెక్కి అయితే చాలా కోపంగా జలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.